స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా వేరుశనగ గుళ్ళలో పాలు వేసి చేస్తే స్వీట్ చాలా బాగుంటుంది. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. కేవలం 3 ఇంగ్రీడియంట్స్తోనే చేసే ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేయటం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వేరుశనగ గుళ్ళను లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. తర్వాత ఇలా పై పొట్టంతా తీసేసుకుని 1 కప్పు వేరుశనగ గుళ్ళను ఒక బౌల్లోకి వేసుకోవాలి. దీనిలో 1 కప్పు వేడి పాలను వేసుకుని మూత పెట్టి ఒక అరగంట పక్కనుంచుకోవాలి. ఈ పాలల్లో వేరుశనగ గుళ్ళు బాగా నానాలి. అరగంట తర్వాత పాలతో పాటు ఈ వేరుశనగ గుళ్ళు మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న ఈ పేస్ట్లోకి 1 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. ఇలా పాలు కూడా యాడ్ చేసిన తర్వాత మరొకసారి మొత్తం కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ప్యాన్లోకి వేసుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా దీన్ని కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా దగ్గర పడినప్పుడు దీనిలోకి 1 అరకప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే వేరుశనగ గుళ్ళు తీసుకుంటున్నామో అదే కప్పుతో పాలు పంచదారను కూడా తీసుకోవాలి. అన్నిటికీ ఒకే కప్ మెజర్మెంట్ను యూస్ చేసుకోవాలి. అలాగే ఇలా అంచుల వెంట కూడా పట్టిన దానిని కూడా తీసి కలుపుకుంటూ ఉండాలి. కాస్త దగ్గర పడిన తర్వాత దీనిలో కొద్దిగా యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడి అనేది పూర్తిగా ఆప్షనల్, మీ రుచికి తగినట్లుగా మీరు వేసుకోండి. ఇలా యాలకుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత కూడా కలుపుకుంటూనే ఉండాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవటానికి కంటిన్యూస్గా ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. నేను అల్యూమినియం ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి కాస్త అడుగు పట్టింది. మీరు నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేస్తున్నట్లయితే ఇలా అడుగు పట్టడం కూడా ఉండదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా స్వీట్ అనేది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మీరు కుక్ చేసుకోవాలి. ఇలా స్వీట్ ప్యాన్ నుండి సపరేట్ అయ్యేటప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దానిలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా మొత్తం కూడా అప్లై చేసుకోండి. తర్వాత స్వీట్ను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దీనిపైన వేయించి పొట్టు తీసుకున్న వేరుశనగ పప్పులను చిన్న ముక్కలుగా చేసుకుని వీటిని పైనంతా ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. ఈ స్వీట్ను మూత పెట్టేసి ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్వీట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా వేడిగా తిన్నా కూడా బాగుంటుంది. ఒకవేళ మీకు స్వీట్ పీసెస్గా కట్ చేసుకోవాలనుకుంటే మరొక 5 లేదా 10 నిమిషాల పాటు ఇలాగే కుక్ చేసుకోండి. రెగ్యులర్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునే ఈ సింపుల్ స్వీట్ రెసిపీ మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.